ఇది పౌరాణిక స్టోరీస్ అన్నమాట. స్టోరీ ఏంటంటే కృష్ణుడు, అర్జునుడు రాజ్యం వెంట నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు అర్జునుడు అడుగుతాడు కృష్ణుడిని, బావా నాకంటే దానం చేయగల వ్యక్తి విలువిద్యకాడు ఈ లోకంలో ఎవరున్నారని అడుగుతాడు. పార్థ, ఈ లోకంలో వచ్చేసి నీకంటే విలువిద్యకాడు, అలాగే దానగుణంలో నీకన్నా మించిన వాడు వచ్చేసి కర్ణుడే పార్థ అని అంటారు. ఇది మాత్రం నేను విలువిద్యలో అతను నీకు సాటియే కావచ్చు, దానగుణంలో మాత్రం నువ్వు అతనికి సాటి కాలేవు పార్థ అని అంటాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడికి కోపం వచ్చి, నేను అతడి కంటే గొప్ప దానం చేస్తాను బావా అని అంటాడు. సరే పార్థ అని వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఒక బ్రాహ్మణముని ఏదో బాధపడుతూ ఆ రోడ్డు వెంట నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణముని వెళ్ళి కృష్ణుడు ప్లస్ అర్జునుడు వస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి మహారాజా, అర్జున మహారాజా అని చెప్పి అతన్ని ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే చెప్పండి ఏమైంది అంటే అతను అంటాడు, స్వామి నా భార్య కాలక్రమాన కాలగర్భంలో కలిసిపోయింది, ఆమెను దహనం చేయడానికి గంధపు చెక్కల కోసం తిరుగుతున్నాను, ఎక్కడ దొరకలేదు. ఆ గంధపు చెక్కలు మీ రాజ్యంలో ఎక్కడన్నా ఉంటే నాకు కొంచెం ప్రసాదించండి స్వామి, నా భార్యను దహన సంస్కారాలు చేసుకుంటానని అర్జున్ ఆ బ్రాహ్మణుని కోరుతారు. ఓ ఇంతేనా అని అర్జునుడు తన సేనాధిపతిని వాళ్ళను పిలిపించి ఇలా చెప్తాడు. అర్జున బటన్లు పిలిపించి బటన్ ఏమంటే ఇతనికి గంధపు చెక్క ఎంత కావాలో అంత ఇచ్చేసి పంపించేసేయమంటాడు. ఓకే అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళేసి తిరుగుతాడు, రాజ్యం మొత్తం తిరిగి అంతలక్క తిరిగి అతని రాజ్యంలో ఎక్కడున్నా చూస్తే ఎక్కడ లేవు గంధపు చెక్కలు. ఎందుకంటే వీళ్ళు రాజ్యం నిర్మించుకోవడానికి ఆ గంధపు చెక్కలను తీసుకొచ్చి వీళ్ళ రాజ్యంలో స్తంభాలకు వాటికి వీటకు బిగించుకున్నారనమాట. సో ఎక్కడ లేవని చెప్పి ఆ భటుడు వచ్చి రాజుకు అలాగే మంత్రి వచ్చి చెప్తాడు. అర్జునుడికి చెప్తే అర్జునుడు ఓ బ్రాహ్మణోత్తమా, నేను ఎంతగానో ప్రయత్నించాను, దొరకలేదు, నన్ను మన్నించు, మీకు నేను ఈ సహాయం చేయలేకపోతున్నా అంటే సరే అని చెప్పి, సరే మహాప్రభు మీరేం చేయగలుగుతారు లేకపోతే అని ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. కర్ణుడిని అడుగుతానని వెళ్తాడు. అతను కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. కర్ణుడి దగ్గరికి వెళ్ళి ఇలా మహాప్రభు ఇలా అయిందంటే, ఓహో అట్లానని వాళ్ళ రాజ్యంలో ఉన్న సేనాపతి సేమ్ అలానే పంపించేస్తాడు. పంపించేశాక వాళ్ళు తిరిగి వచ్చేసి మహాప్రభు లేవని చెప్పి వెళ్ళిపోతారు. లేవంటారు, గంధపు చెక్కలు ఎక్కడ దొరకలేదంటే సరే ఓకేనని చెప్పి కర్ణుడు అతను సరేనని చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఓ బ్రాహ్మణోత్తమా ఆగు, నీవు నా సాయం కోరొచ్చావు, నా దగ్గర నుంచి నీవు ఎప్పుడు సాయం తీసుకోకుండా వెళ్ళొద్దు, నువ్వు బాధపడొద్దు అని చెప్పి తన రాజ్యంలో ఉన్న గంధపు చెక్కలు స్తంభాలు ఉంటాయి కదా, దూలాలు, వాటిని నరికిచ్చేసి మొత్తం రాజ్యంలో అతనికి కావలసినవన్నీ ఎద్దుల బండికి కట్టించి పంపిస్తాడు. సరే అని చెప్పి ఆయనకు కర్ణుడికి ఆ బ్రాహ్మణుడు ప్రణామాలు చెప్పుకొని ఆ గంధం చెక్క బండిని తీసుకెళ్తూ ఉంటే అర్జునుడు కృష్ణుడు చూస్తాడు. కృష్ణుడు ఉండి పిలుస్తాడు ఆ బ్రాహ్మణోత్తని, మీకు రాజ్యంలో గంధం చెక్కలు దొరకలేదు, మీకెలా దొరికాయని కృష్ణుడు ప్లస్ అర్జునుడు అడిగితే కృష్ణుడికి అర్జునుడికి సమాధానం ఇలా చెప్తాడు ఆ బ్రాహ్మణుడు. స్వామి నేను కర్ణుడు మహారాజు దగ్గరికి వెళ్ళాను, అతనుకి మీ దగ్గర సాయం కోరుదామని చెప్పాను. అడిగితే అతను ఏమనంటే వాళ్ళ సేనపతి అంతా తిరిగి లేవన్నా నేను ఒట్టి చేతులతో వెళ్తున్నా అని చెప్పి, ఎందుకు మహాప్రభు నువ్వు బాధపడుతూ వెళ్ళడం, నీకు గంధపు చెక్కలు కదని అతని రాజ్యంలో ఉన్న స్తంభాలను విరగొట్టించి ఆ చెక్కలు ఎంత సమ కావాలో నాకు అంత ఇచ్చేసి పంపించాడు మహాప్రభు అంటే. అప్పుడు కృష్ణుడు అర్జున్కి వెళ్ళి చూసావు అది కర్ణుడి యొక్క దానగుణం అంటే. ఎవరు వచ్చినా ఒట్టి చేతులతో మాత్రం వెళ్ళకూడదు, తన ప్రాణాలు సైతమైన ఇస్తాడు కానీ ఒట్టి చేతులతో మాత్రం. అందుకే కర్ణుడు దాన వీర శూర కర్ణుడు అయిపోయాడు అని అర్జునుడికి కృష్ణుడు ఉపదేశిస్తాడు. అప్పుడు అర్జునుడు అనుకుంటాడు, విలువిద్యలో నాకు అతనికి నేను సాటి కావచ్చు కానీ దానగుణంలో నేను అతనికి సాటి కాలేను బావా అని కృష్ణునికి చెప్తాడు. సో ఇక్కడ ఏంటంటే ఎవరు ఎంత గొప్పవారని విర్రవీగడం కాదు, వారికి తోచింది వాళ్ళు సాయం చేస్తారు, కానీ నేనే గొప్ప నేనే అనుకుంటే మాత్రం మంచిది కాదు.